హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు ఓఎస్ఐ లేయర్స్‌లో ఉన్న టాపిక్ మీద ఏదైతే ఓఎస్ఐ లేయర్స్ అని మనకి కంప్యూటర్ నెట్వర్క్స్‌లో కానివ్వండి ఇట్లా ఉంటూ ఉంటుంది. ఈ ఓఎస్ఐ లేయర్ టాపిక్ అనేది. సో దాని మీద నేను ఒక 50 క్వెషన్స్ అనేది ఈరోజైతే డిస్కస్ చేస్తాను. మొత్తం కూడా ఓఎస్ఐ లేయర్స్ మీదే క్వెషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ డస్ ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్? అసలు ఓఎస్ఐ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? అంటే అది ఒక ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేసా? లేదు అంటే ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షనా? లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేసా? లేదంటే ఆన్‌లైన్ సిస్టమ్ ఇంటిగ్రేషనా? సో ఇక్కడ మనకి ఓఎస్ఐ అనేది కనుక ఆప్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అని చెప్పుకుంటాము. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఓఎస్ఐ మోడల్? అసలు మీరు కొన్ని క్వెషన్స్ అనేది చూసే ముందు ఏవైతే ఒక టాపిక్ మీద క్వెషన్స్ అనేది చూస్తున్నారో, ఆ క్వెషన్స్ మీద ఏంటంటే గనక మీరు ఓఎస్ఐ లేయర్ అంటే ఏంటి? అసలు ఓఎస్ఐ లేయర్స్‌లో మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి? సో ఇది ఏ ఎం ఈ లేయర్స్ అనేది దేనికి యూజెస్ ఇవన్నీ కూడా మీరు ఒక టాపిక్ నేర్చుకునే ముందు థియరీ అనేది నేర్చుకోండి. థియరీ నేర్చుకుంటే మీరిలా ఏ ఏ క్వెషన్‌కైనా సరే మీరు బిట్స్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ చేయొచ్చు. సో, బిట్స్ అనేది గాని చూసే ముందు మీరు థియరీ అనేది నేర్చుకోండి. థియరీ కూడా మన ఛానెల్‌లో అయితే ఉంది. ఓఎస్‌సీ లేయర్స్ గురించి ఒకసారి చెక్ చేసేయండి. సో, మనకి ఓఎస్‌ఐ లేయర్‌లో ఎన్ని ఆహ్, లేయర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. 5ఆ, 6ఆ, 7ఆ, 8ఆ? సో, మనకి ఓఎస్‌ఐ లేయర్స్ అనేది 7 ఉంటాయి. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్? మనకి ఓఎస్ఐ మోడల్‌లో కింద నుంచి లేయర్స్ అనేది ఉంటాయి. సో, కింద నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా బాటమ్ లైక్ కింద నుంచి పైకి లేయర్స్ అనేది కౌంట్ ఉంటుంది కాబట్టి, సో, మనకి కిందుండేది ఫస్ట్ లేయర్ అన్నట్టు. కాబట్టి ఫస్ట్ లేయర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో, డేటా లింక్ లేయరా? ఫిజికల్ లేయరా? నెట్వర్క్ లేయరా? ట్రాన్స్‌పోర్ట్ లేయరా? సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిజికల్ లేయర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రూటింగ్? రూటింగ్‌కి ఏ లేయర్ అనేది రెస్పాన్సిబుల్? డేటా లింక్ లేయరా? నెట్వర్కా? ట్రాన్స్‌పోర్టా? సెషనా? మనకి రౌటింగ్‌కి లైక్ నెట్వర్క్ లేయర్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ ప్రొడ్యూసెస్ రిలయబుల్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్? ఏ లేయర్ అనేది ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్‌కి రిలయబుల్ అని అడుగుతున్నాడు. ఫిజికలా? డేటా లింకా? ట్రాన్స్‌పోర్టా? ప్రెజెంటేషనా? సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ట్రాన్స్‌పోర్ట్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ కన్వర్ట్స్ డేటా ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్? సో, ఏ లేయర్ అనేది డేటాని ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది? ఫిజికలా? సెషనా? అప్లికేషనా? నెట్వర్కా? సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిజికల్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ యూజెస్ మ్యాక్ అడ్రెసింగ్? ఏ లేయర్‌లో మనకి మ్యాక్ అడ్రెసింగ్ అనేది ఉంటుంది? నెట్వర్క్‌లోనా? డేటా లింక్‌లోనా? సెషన్‌లోనా? ట్రాన్స్‌పోర్ట్‌లోనా? మనకి డేటా లింక్‌లో మ్యాక్ అడ్రెస్ అనేది ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ యూజెస్ ఐపీ అడ్రెస్? ఏ లేయర్ అనేది ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేస్తుంది? డేటా లింకా? నెట్వర్కా? ట్రాన్స్‌పోర్టా? అప్లికేషనా? సో, మనకి నెట్వర్క్‌లో ఏంటంటే ఐపీ అడ్రెస్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ప్రైమర్లీ వర్క్స్ ఎట్ ద ఫిజికల్ లేయర్? ఏ డివైస్ అనేది ప్రైమర్‌గా ఫిజికల్ లేయర్‌లో వర్క్ చేస్తుంది? రూటరా? హబ్బా? స్విచ్చా? గేట్‌వేనా? సో, మనకి హబ్ అనేది లైక్ ఫిజికల్ లేయర్‌లో ప్రైమర్‌గా వర్క్ చేస్తుంది. అంటే ప్రైమర్‌లీ వర్క్స్ అట్ ఫిజికల్ లేయర్ కాబట్టి సో, ప్రైమర్‌లీ మనకి హబ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ ఆపరేట్స్ మెయిన్‌లీ అట్ ద డేటా లింక్ లేయర్? ఏ డివైస్ అనేది మనకి డేటా లింక్ లేయర్‌లో మెయిన్‌గా ఆపరేట్ చేస్తాం? హబ్బా? రిపిటేటరా? స్విచ్చా? మోడమా? సో, మనకి స్విచ్ అనేది డేటా లింక్ లేయర్‌లో మెయిన్‌గా ఆపరేట్ చేస్తాం. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ డివైస్ వర్క్స్ ఎట్ ద నెట్వర్క్ లేయర్? ఏ డివైస్ అనేది నెట్వర్క్ లేయర్‌లో యూజ్ అవుతుంది? రౌటరా? హబ్బా? బ్రిడ్జా? రిపిటేటరా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రౌటర్. రౌటర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్క్రిప్షన్? ఎన్క్రిప్షన్‌కి ఏ లేయర్ అనేది రెస్పాన్సిబుల్? ప్రెజెంటేషనా? సెషనా? నెట్వర్కా? ట్రాన్స్‌పోర్టా?
మనకి ప్రెజెంటేషన్ లేయర్ అనేది ఈ యొక్క ఎన్క్రిప్షన్‌కి రెస్పాన్సిబుల్ అన్నట్టు. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ మేనేజెస్ సెషన్ బిట్వీన్ అప్లికేషన్? ఏ లేయర్ అనేది సెషన్ అంటే సెషన్‌కి లైక్ సెషన్స్‌ని లైక్ అప్లికేషన్ లేయర్ అండ్ సెషన్ లేయర్ 2 ఉంటాయి కాబట్టి, సో ఏ లేయర్ అనేది మేనేజ్ చేస్తుంది సెషన్స్‌ని, అప్లికేషన్స్‌ని? సెషనా? ఫిజికలా? డేటా లింకా? లేదు అంటే నెట్వర్కా? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సెషన్. విచ్ ఈస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఓఎస్ఏ లేయర్? ఏది టాప్ మోస్ట్ లేయర్ అని అడుగుతున్నాడు. సెషనా? అప్లికేషనా? ట్రాన్స్‌పోర్టా? ప్రెజెంటేషనా? సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అప్లికేషన్. అప్లికేషన్ అనేది టాప్ మోస్ట్ లేయర్ ఓఎస్ఏలోనే. నెక్స్ట్ వన్. విచ్ ప్రోటోకాల్ వర్క్స్ ఎట్ ద అప్లికేషన్ లేయర్? ఏ ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది అప్లికేషన్ లేయర్ మీద అని అడుగుతున్నాడు. హెచ్‌టిటిపినా? ఐపీనా? ఈథర్‌నెట్టా? ఏఆర్‌పీనా? సో, మనకి హెచ్‌టిటిపి అనేది యూజ్ అవుతుంది. ప్రోటోకాల్ వర్క్స్ అట్ అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ పెర్ఫార్మ్స్ ఎర్రర్ డిటెక్షన్ యూజింగ్ సీఆర్‌సీ? ఏ లేయర్ అనేది ఎర్రర్ డిటెక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది సీఆర్‌సీలో? సో, డిటెక్షన్ పర్పస్‌గా డేటా లింక్‌లోనా? లేదు అంటే ట్రాన్స్‌పోర్టా? నెట్వర్కా? సెషనా? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ డేటా లింక్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రేమింగ్? ఏ లేయర్ అనేది ఫ్రేమింగ్‌కి రెస్పాన్సిబుల్? డేటా లింకా? నెట్వర్కా? సెషనా? ఫిజికలా? డేటా లింక్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రేమింగ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ హ్యాండిల్స్ లాజికల్ అడ్రసింగ్? ఏ లేయర్‌లో మనకి లాజికల్ అడ్రసింగ్ అనేది హ్యాండిల్ చేస్తాము? ఫిజికల్‌లోనా? నెట్వర్క్‌లోనా? ట్రాన్స్‌పోర్టా? సెషనా? సో, మనకి నెట్వర్కింగ్‌లో ఏంటంటే లాజికల్ అడ్రసింగ్‌ని హ్యాండిల్ చేస్తాము. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ ఈస్ క్లోజెస్ట్ టు ద యూజర్స్? ఏ లేయర్ అనేది క్లోజెస్ట్ యూజర్స్‌కి అని అడుగుతున్నారు. ట్రాన్స్‌పోర్టా? అప్లికేషనా? సెషనా? ప్రెజెంటేషనా? సో, మనకి అప్లికేషన్ లేయర్ అనేది యూజర్స్‌కి చాలా క్లోజ్‌గా ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ ప్రొడ్యూసెస్ డేటా ఫార్మాటింగ్? ఏ లేయర్ అనేది డేటా ఫార్మాటింగ్‌ని ప్రొవైడ్ చేస్తుంది? ప్రెజెంటేషనా? సెషనా? ఫిజికలా? నెట్వర్కా? సో, మనకి ప్రెజెంటేషన్ అనేదేంటంటే లైక్ డేటా ఫార్మాటింగ్‌ని ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రెజెంటేషన్ అనేది. నెక్స్ట్ వన్. విచ్ ఓఎస్ఏ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లో చార్ట్? సో, ఫ్లో చార్ట్‌కి ఏ ఒక్క లేయర్ అనేది రెస్పాన్సిబుల్? ఫిజికలా? డేటా లింకా? ట్రాన్స్‌పోర్టా? బోత్ బి అండ్ సి. అంటే డేటా లింక్, ట్రాన్స్‌పోర్ట్ 2నా? సో, బోత్. ఫ్లో కంట్రోల్‌కి ఏది రెస్పాన్సిబుల్ అంటే గనక బోత్ డేటా లింక్ అండ్ అలానే ట్రాన్స్‌పోర్ట్ 2 కూడా రెస్పాన్సిబుల్ అని చెప్పుకుంటాము. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. టీసీపీ ఆపరేట్స్ అట్ విచ్ ఓఎస్ఏ లేయర్? ఏ ఓఎస్ఏ లేయర్‌లో మనకి టీసీపీ ఆపరేట్ అనేది జరుగుతుంది? నెట్వర్క్‌లోనా? ట్రాన్స్‌పోర్ట్‌లోనా? సెషన్‌లోనా? లేదంటే అప్లికేషన్‌లోనా? మనకి ట్రాన్స్‌పోర్ట్‌లో ఏంటంటే గనక ఈ టీసీపీ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. యూడీపీ బిలాంగ్స్ టు విచ్ లేయర్? యూడీపీ దీనికి ఒక ఫుల్ ఫార్మ్ అనేది ఉంటుంది. అదేంటో కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, యూడీపీ బిలాంగ్స్ టు విచ్ లేయర్? ఏ లేయర్‌కి యూడీపీ అనేది బిలాంగ్ అని అడుగుతున్నాడు. దేనికి సంబంధించింది? నెట్వర్కా? సెషనా? ట్రాన్స్‌పోర్టా? డేటా లింకా? సో, ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించింది యూడీపీ అనేది. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఐపీ బిలాంగ్స్ టు విచ్ లేయర్? ఐపీ అనేది ఏ లేయర్‌కి సంబంధించింది? నెట్వర్కా? డేటా లింకా? ఫిజికలా? అప్లికేషనా? సో, మనకి నెట్వర్క్ అనేది ఐపీ అనేది నెట్వర్క్ లేయర్‌కి సంబంధించింది. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈథర్‌నెట్ మెయిన్‌లీ బిలాంగ్స్ టు విచ్ లేయర్? ఈథర్‌నెట్ అనేది మెయిన్‌గా దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. డేటా లింక్, నెట్వర్క్, సెషన్, ప్రెజెంటేషన్. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ డేటా లింక్. నెక్స్ట్ వన్. విచ్ లేయర్ ఎస్టాబ్లిష్డ్, మెయింటైన్స్ అండ్ టర్మినేట్స్ సెషన్స్? ఏ లేయర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది అండ్ అలానే సెషన్స్‌ని టర్మినేట్ చేస్తుంది? నెట్వర్కా? ట్రాన్స్‌పోర్టా? ఫిజికలా? సెషనా? సో, మనకి సెషన్ అనేది
ఎస్టాబ్లిష్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది, టెర్మినేట్ చేస్తుంది సెషన్స్ని. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ కంప్రెస్ ద డేటా? మనకి ఏ లేయర్ అనేది డేటాని కంప్రెస్ చేస్తుంది? డేటా లింకా, నెట్వర్కా, ప్రెజెంటేషన్, ఫిజికల్? సో మనకి ప్రెజెంటేషన్ లేయర్ అనేది కంప్రెస్ చేస్తుంది డేటాని. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిట్ ట్రాన్స్మిషన్? సో ఏ లేయర్ అనేది బిట్ ట్రాన్స్మిషన్ కి రెస్పాన్సిబుల్? నెట్వర్కా, ఫిజికలా, సెషనా, ట్రాన్స్పోర్టా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫిజికల్. ఫిజికల్ అనేది బిట్ ట్రాన్స్మిషన్స్ కి రెస్పాన్సిబుల్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ సిగ్మెంట్స్ డేటా? ఏ లేయర్ లో మనకి డేటా అనేది సిగ్మెంటేషన్ అనేది సిగ్మెంట్స్ గా డివైడ్ అవుతాం జరుగుతుంది? ఫిజికలా, ట్రాన్స్పోర్టా, సెషనా, డేటా లింకా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ లో మనకి సిగ్మెంట్స్ గా డివైడ్ అవ్వడం అయితే జరుగుతుంది డేటా అనేది. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ రిజంబల్స్ రీఅసెంబుల్స్ రిసీవ్డ్ సిగ్మెంట్స్? సో ఏ లేయర్ లో మనకి రిసీవ్ అయిన సిగ్మెంట్స్ అనేది మళ్ళీ రీఅసెంబుల్ జరుగుతుంది? సెషన్ లోనా, డేటా లింక్ లోనా, ట్రాన్స్పోర్ట్ లోనా, నెట్వర్క్ లోనా? సో ట్రాన్స్పోర్ట్ లో ఇదైతే రీఅసెంబుల్ అనేది జరుగుతుంది సిగ్మెంట్స్ అనేది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ అడ్రసింగ్ ఈజ్ యూస్డ్ అట్ ద డేటా లింక్ లేయర్? ఏ ఒక అడ్రసింగ్ ని యూజ్ చేసుకుని మనం డేటా లింక్ లేయర్ ని, లైక్ ఏ అడ్రసింగ్ లో మనకి డేటా లింక్ లేయర్ అనేది యూజ్ అవుతుంది? ఐపీ అడ్రసింగా, లేదంటే మ్యాక్ అడ్రసింగా ఈ డేటా లింక్ లో యూజ్ అయ్యేది? లేదు అంటే పోర్ట్ నెంబరా, యూఆర్ఎల్? సో మనకి మ్యాక్ అడ్రస్ ని యూజ్ చేస్తాము. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ అడ్రసింగ్ ఈజ్ యూజ్డ్ అట్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్? సో ఏ ఒక్క అడ్రసింగ్ అనేది యూజ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ లేయర్లో? మ్యాక్ అడ్రస్సా, ఫ్రేమ్ అడ్రస్, లైక్ ఫ్రేమ్ నెంబరా, లేదంటే ఐపీ అడ్రస్సా, లేదంటే పోర్ట్ నెంబరా? సో మనకి పోర్ట్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్ఫర్ వెబ్ పేజెస్? ఏ ఒక ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది లైక్ ఎందుకు అంటే వెబ్ పేజెస్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి? హెచ్డిటిపియా, ఎఫ్టిపియా, ఎస్ఎంటిపియా, డిఎన్ఎస్? సో మనకి హెచ్టిటిపి అనేది యూజ్ అవుతుంది ట్రాన్స్ఫర్ వెబ్ పేజెస్. సో ప్రోటోకాల్ అనేది ట్రాన్స్ఫర్ వెబ్ పేజెస్. ఏ ప్రోటోకాల్ అంటే కనుక హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్ టు సెండ్ ద ఈమెయిల్స్? ఏ ప్రోటోకాల్ ని యూజ్ చేసుకొని ఈమెయిల్స్ ని సెండ్ చేయొచ్చు? ఎఫ్టిపి, హెచ్టిటిపి, ఆర్ ఎస్ఎంటిపి, ఆర్ ఎస్ఎన్ఎంపి? సో మనకి ఎస్ఎంటిపిని యూజ్ చేసుకొని ఈమెయిల్స్ అనేది సెండ్ చేయొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ప్రోటోకాల్ ఈజ్ యూజ్ టు రిసీవ్ ఈమెయిల్స్? ఏ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాము ఈమెయిల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి? POP3, హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఆర్ ఏఆర్పి? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, POP3. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ రిసీవ్స్ డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ద అప్లికేషన్ లేయర్? ఏ లేయర్ అనేది డైరెక్ట్ గా డేటాని రిసీవ్ చేసుకుంటుంది అప్లికేషన్ లేయర్ నుంచి? ట్రాన్స్పోర్టా, సెషనా, ప్రజెంటేషనా, నెట్వర్కా? మనకి ప్రెజెంటేషన్ లేయర్లో ఈ డేటా అనేది డైరెక్ట్గా రిసీవ్ అవుతుంది అప్లికేషన్ లేయర్ నుంచి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సింక్రనైజేషన్? సింక్రనైజేషన్కి ఏ లేయర్ అనేది రెస్పాన్సిబుల్? సెషనా, ఫిజికలా, నెట్వర్కా, డేటా లింకా? మనకి సెషన్ లేయర్ అనేది మనకి సింక్రనైజేషన్కి రెస్పాన్సిబుల్ అన్నట్టు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఓఎస్ఏ లేయర్ కన్వర్ట్స్ ప్యాకెట్స్ ఇంటూ ఫ్రేమ్స్? ఏ ఓఎస్ఏ లేయర్ అనేది కన్వర్ట్ చేస్తుంది ప్యాకెట్స్ ఇంటూ ఫ్రేమ్స్? ప్యాకెట్స్ నుంచి ఫ్రేమ్స్ లోకి ఏ లేయర్ అనేది కన్వర్ట్ చేస్తుంది? సెషన్సా, ఫిజికల్ లేయరా, నెట్వర్క్ లేయరా, డేటా లింక్ లేయరా? సో డేటా లింక్ లేయర్ అనేది మనకి ప్యాకెట్స్ నుంచి ఫ్రేమ్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ కన్వర్ట్స్ ఫ్రేమ్స్ ఇంటూ బిట్స్? ఏ లేయర్ అనేది కన్వర్ట్ చేస్తుంది ఫ్రేమ్స్ నుంచి బిట్స్ లోకి? ఫిజికల్ లేయరా, నెట్వర్క్ లేయరా, డేటా లింక్ లేయరా, సెషన్ లేయరా? మనకి ఫిజికల్ లేయర్ అనేది కన్వర్ట్ చేస్తుంది ఫ్రేమ్స్ నుంచి బిట్స్ లోకి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ కమ్యూనికేట్స్ డైరెక్ట్లీ విత్ ద హార్డ్వేర్?
ఏ లేయర్ అనేది కమ్యూనికేట్ అవుతుంది డైరెక్ట్గా హార్డ్వేర్తో? సెషనా, అప్లికేషనా, ప్రెజెంటేషనా, ఫిజికలా? సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫిజికల్. నెక్స్ట్ వన్, విచ్ ఓఎస్ఏ లేయర్ ఈజ్ లేయర్ 4? లేయర్ 4 ఉండే లేయర్ ఏంటి ఓఎస్ఏ లేయర్స్లో అని అడుగుతున్నారు. సెషనా, ట్రాన్స్పోర్టా, డేటా లింకా, నెట్వర్కా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అనేది 4th లేయర్ మనకి ఓఎస్ఏ లేయర్స్లో. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ఇస్ లేయర్ 6? లేయర్ 6లో ఉండేది ఏ లేయర్ అని అడుగుతున్నాడు. ప్రెజెంటేషన్, అప్లికేషన్, సెషన్, నెట్వర్క్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రెజెంటేషన్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ఈజ్ లేయర్ 5? సో లేయర్ 5 ఉండేది ఏంటి అని అడుగుతున్నాడు. నెట్వర్క్, సెషన్, ట్రాన్స్పోర్ట్, ఫిజికల్? మనకి సెషన్ అనేది లేయర్ 5లో ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ఈజ్ లేయర్ 2? లేయర్ 2లో ఉండేది ఏంటి అని అడుగుతున్నాడు. ఫిజికలా, డేటా లింకా, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్? సో డేటా లింక్ అనేది మనకి లేయర్ 2 అన్నట్టు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ఈజ్ లేయర్ 3? లేయర్ 3లో ఉండే లేయర్ ఏది? డేటా లింక్ లేయరా, ఫిజికల్ లేయరా, నెట్వర్క్ లేయరా, సెషన్ లేయరా? సో మనకి నెట్వర్క్ లేయర్ అనేది థర్డ్ లేయర్ అన్నట్టు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఓఎస్ఏ లేయర్ is responsible for లాజికల్ రూటింగ్ డెసిషన్స్? లాజికల్ రూటింగ్ డెసిషన్స్కి ఏ ఒక లేయర్ అనేది రెస్పాన్సిబుల్? డేటా లింక్ లేయరా, నెట్వర్క్ లేయరా, ఫిజికల్ లేయరా, ప్రెజెంటేషన్ లేయరా? సో మనకి నెట్వర్క్ లేయర్ అనేది లాజికల్ రూటింగ్ డెసిషన్స్కి రెస్పాన్సిబుల్ అన్నట్టు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఓఎస్ఏ లేయర్ is responsible for user సర్వీసెస్ లైక్ ఈమెయిల్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్? సో ఏ ఒక్క లేయర్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ యూజర్స్ ఉంటారు కదా, యూజర్స్ అనేవాళ్ళు ఈమెయిల్స్ని అండ్ అలానే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, ఈమెయిల్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, సెండ్ చేస్తూ ఉంటారు కదా. సో వాటికి ఏ లేయర్ అనేది రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. అప్లికేషన్ లేయరా, ప్రజెంటేషనా, సెషనా, ట్రాన్స్పోర్టా? సో మనకి అప్లికేషన్ లేయర్ అనేది రెస్పాన్సిబుల్ అన్నట్టు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ లేయర్ ట్రాన్స్లేట్స్ క్యారెక్టర్స్ ఎన్కోడింగ్ ఫార్మాట్? ఏ లేయర్ అనేది క్యారెక్టర్స్ ఎన్కోడింగ్ కానీ లైక్ క్యారెక్టర్ ట్రాన్స్లేషన్స్ లైక్ ఎన్కోడింగ్ ఫార్మాట్స్ని ఏ లేయర్ చేస్తుంది? ప్రజెంటేషనా, సెషనా, నెట్వర్క్ లేయరా, డేటా లింక్ లేయరా? మనకి ప్రజెంటేషన్ లేయర్లో ఈ యొక్క ట్రాన్స్లేట్ అంటే క్యారెక్టర్స్ని ట్రాన్స్లేట్ అంటే ఎన్కోడింగ్ ఫార్మాట్స్ జరగడం అనేది ఈ ప్రజెంటేషన్ లేయర్లో అయితే జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ద కరెక్ట్ ఓఎస్ఐ లేయర్ ఆర్డర్ ఫర్ ద బాటమ్ టు టాప్? సో ఏ ఒక్క ఓఎస్ఐ లేయర్ ఆర్డర్ అనేది కరెక్ట్? బాటమ్ టు టాప్, కింద నుంచి పైకి ఆర్డర్ అనేది అడుగుతున్నాడు. ఫిజికల్ ఫిజికల్ లేయర్ నుంచి డేటా లేయర్, టు నెట్వర్క్ లేయర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ లేయర్, టు సెషన్, టు ప్రెజెంటేషన్, టు అప్లికేషన్? లేదంటే అప్లికేషన్ అండ్ ప్రెజెంటేషన్, సెషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ నెట్వర్క్, డేటా లింక్ ఆర్ ఫిజికల్? అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఫిజికల్ టు నెట్వర్క్, నెట్వర్క్ టు డేటా లింక్ టు సెషన్, సెషన్ టు ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ టు ప్రెజెంటేషన్, ట్రాన్స్పోర్ట్ టు ప్రెజెంటేషన్ టు అప్లికేషన్. అండ్ అలానే ఆప్షన్ డి వచ్చేసి ఫిజికల్ టు డేటా లింక్ టు ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ టు నెట్వర్క్ టు సెషన్ టు ప్రెజెంటేషన్ టు అప్లికేషన్. సో వీటన్నిటిలో ఏది కరెక్ట్? సో వీళ్ళు అడిగింది బాటమ్ టు టాప్ అడిగారు. సో అంటే బాటమ్ టు టాప్ అంటే కనుక ఫస్ట్ మన కింద ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్ అండ్ అలానే ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ which one is the correctly representation the OSI layer from 7 to layer 1? All people seems to need data processing. లేదు అంటే ప్లీజ్ డూ నాట్ త్రో SAG యూసేజ్ పిజ్జా అవే. లేదు అంటే ఆల్ సిస్టమ్స్ నీడ్ టు ట్రాన్స్పోర్ట్ డేటా ప్రాసెసింగ్. లేదు అంటే ఫిజికల్ డేటా నెట్వర్క్ ట్రాన్స్పోర్ట్ సెషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్ లేయర్. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ పీపుల్ సీమ్స్ టు నీడ్ డేటా ప్రాసెసింగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే
మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అలానే మా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. టాపిక్ రిలేటెడ్ అన్నీ కూడా నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ.